ఇప్పుడే అసలు ఆట వేట మొదలైంది. ఇక ఒక్కొక్కడిని ఆట ఆడుకుంటాను అని ఘాటు వ్యాఖ్యలు చేశారు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా కార్యకర్తను టచ్ చేసి చూడు, ఆ తర్వాత ఏమవుతుందో చూసుకో అంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇస్తున్నాడు. పార్టీలోనే ఉంటూ ఎవడు మోసం చేసిండో బయట పెడతానని స్పష్టం చేస్తున్నారు. కార్యకర్తలకు ఏ ఆపదొచ్చినా మెరుపు వేగంతో స్పందించి వారికి అండగా నిలుస్తానని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అంటున్నారు. శంకర్ నాయక్ తప్పు చేసి ఉంటే నేను నడి సెంటర్లో నడి బొడ్డుల నెహ్రూ సెంటర్ కాడ నిరూపించండి, నేను సిద్ధంగా ఉంటా అని చెప్పిన ఏ నా కొడుకు రాలే. బదనాం చేశారు కావాలని చెప్పేసి కొంతమంది బదనాం చేశారు. చూపెడతా సత్తా చూపెడతా కొడుకులారా, ఎవడేం చేసిండో ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూయిస్తా. ఎప్పుడైనా పోయింది ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం రాబాయ్, చూద్దాం. ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది, చూద్దాం ఏం చేయను. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాడు, ఎలా చేయాలి సినిమా ఏంటి కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తీలో పుట్టిండు బిడ్డ, ఆధైర్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చిండు. మనకు అడ్డే లేదు, ఆపిటోడే లేదు, వాడే వనకాలే గసగస గసగస గస తప్ప పోవాలి. కాబట్టి ఏదో పోలీసు వాళ్ళు వినరనో లేకుంటే అధికారులు వినరనో, ఎవరు వినరండి, ఎందుకు వినరు? ఇవాళ పోలీసు కానీ అధికారులు కానీ మనమంటే భయపడతారు, వాళ్ళంటే భయపడరు, గుర్తుపెట్టుకోండి.